మోషే గుర్తించగలిగాడు. ఏమో గుర్తించగలిగాడు, అమ్మ దిస్ ఇస్ నాట్, ఇది ప్లేస్, ఇది రాజగృహంలో ఉంటే పని కాదు, ఇది నాది కాదు, ఒరిజినల్గా నేను పుట్టినోడిని కాదు, ఇది నాకు సంబంధించిన వీళ్ళు పుట్టినోడిని కాదు, నేను సంబంధించిన వాడిని కాదు, ఈ ప్రదేశం ఐగుప్తు, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము కాదు, కాబట్టి రెండు కాదు, కానీ ఇది నాది కాదంటే ఏదో ఉన్నది అని గుర్తించినప్పుడు ఏమైందమ్మా, స్థిరం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆయన ఆ రాజగృహాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అది నిజంగా యేసు ప్రభుతో కంపేర్ చేసుకుంటే మోషే కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్. తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా, ఈయన అక్కడే ఉండి ఇక్కడ ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు వారిని విడిపించవచ్చు. ఇశ్రాయేలు విడిపించడం కాదు, ఇశ్రాయేలు ఎక్కడ నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాలి. అది వాగ్దానం, తండ్రి అని దేవుని వాగ్దానం. విడిపించడం గొప్పతనం కాదు. అక్కడే ఉండి తిరగబడి ఆయన అన్నింటిలో ప్రావీణ్యుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. వాళ్ళ చేతనే ఫరోని ఒప్పించి వాళ్ళని విడిపించగలుగుతాడు. కానీ అది కాదు ప్రాసెస్. విడిపిస్తే ఎక్కడ ఉంటారు, అక్కడే ఉంటారు. విడిపిస్తే ఎక్కడ ఉంటారమ్మా, అక్కడే ఉంటారు, ఐగుప్తులో ఉంటారు. ఊరు తంది కాదని చెప్పి అబ్రాహాం అనుకున్నాడు. మోషే కూడా ఆ రాజగృహం అనేది నాది కాదు, దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఎంచాడు. ఏమొచ్చిందమ్మా, శ్రమ మేలు అన్నప్పుడే ఏమొస్తుంది, స్థిరమైన బుద్ధి వస్తుంది. ఈరోజు వస్తుంది. ఎందుకంటే స్థిరత్వం పోయేది ఎక్కడమ్మా, ఎక్కడ శ్రమను అనుభవించడానికి ఇష్టం లేనప్పుడే స్థిరత్వం ఉండదు. కొద్ది కష్టం రాగానే ఢామ్, కొద్దిగా డౌట్ రాగానే ఢామ్ వెళ్ళిపోతుంది, స్థిరత్వం పోతుంది. మోషే ఆ విధంగా గుర్తించగలిగాడు. స్థిరమైన బుద్ధి అంటే మొట్టమొదటిగా అనుకున్నాం, దేవుని వాగ్దానము తప్పకూడదని ఆయన నమ్మకం ఉంచాడు. దాని తర్వాత సమయం మేలు ఉంచుకున్నాడు. అది తనకు యోగ్యమైన ఇది కాదు అని తాను గుర్తించగలిగాడు. స్థిరత్వం వచ్చేసింది. మోషేలో ఉన్న గొప్ప విషయం మన జీవితంలో ఆ విధంగా లేకుండా పోయింది. అందుకే ఏం జరిగిందమ్మా, ఆ స్థిర బుద్ధి లేదు కనుకనే ఆ ఇశ్రాయేలు వారిని ఆయన ఆ ప్రాంతాన్ని తీసుకుపోలేదు. సో ఇక్కడ ఒక విధంగా ఆలోచిస్తే ఏంటంటే, ఆ ప్రాంతాన్ని నడిపించాలంటే ఎవరు నడిపించాలి, ఒక నాయకుడు నడిపించాలి. మోషే లాంటి నాయకుడు నడిపించాలి. అతని వంటి సాత్వికుడు లేడనే పేరు కలిగిన ఒక నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు ఎట్లొచ్చింది సాత్వికం, ఇప్పుడు ఎట్లొచ్చింది స్థిరత్వం. అదేంటున్నా, లేకపోతే ఏమైందమ్మా, తిరగబడే స్వభావం వస్తుంది. నిన్న రాత్రి అదే అనుకున్నాం. స్థిరమైన బుద్ధి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. స్థిరమైన బుద్ధి లేకపోతే ఏమొస్తుందమ్మా, సాత్వికత్వం రాదు. మనలో పొగరు వస్తుంది, మనలో పొగరు వచ్చేసిందా. అటువంటి ఒక జీవితంలోనూ మనం పోకముందు ప్రభు మనతో మాట్లాడుతుండో, అమ్మ రా 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 అని గొప్పతనం కాదమ్మా. ఏం చేయాలి, స్థిరమైన బుద్ధి కలిగిన జీవితాన్ని ఉన్నదా, మరి లేకుండా ఎందుకు రమ్మంటున్నావు? నువ్వు రమ్మనకపోతే నువ్వేం చేస్తున్నావు, సంఘంగా ఆయన వాగ్దానాన్ని మనము వమ్ము చేస్తున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానం, నేను వస్తున్నా, ఇస్రాయేలు అందరూ కూడా రక్షింపడాలి, వారందరూ కూడా ఆ యొక్క క్రీస్తు రాజ్యం నడిపించబడాలి, వారందరూ కూడా ఈ క్రీస్తు రాజ్యం నడవాలి, క్రీస్తు శరీరం ద్వారా వాళ్ళు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్లాన్. అది ఫెయిల్ అయిపోతుంది. ప్లీజ్ నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి విని వెళ్ళిపోవద్దు. విని వెళ్ళిపోతే మళ్ళా స్వజ్ఞానం వస్తుంది. టేక్ ఎ డెసిషన్, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. మోషే 10 సార్లు నిర్ణయం తీసుకోవాలి, ఒకటే నిర్ణయం. అవునా కదా, ఒకటే. అవునా కదా, అది స్థిరమైన బుద్ధి. ఏదమ్మా స్థిరమైన ఏదమ్మా, మార్చుకునేదా. వన్స్ హి హాస్ టేకెన్, ఏమని, ఐగుప్తు జనం కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఆయన ఇచ్చాడు. అంతే, వన్స్ ఫర్ ఆల్.
మన ఆయన ఎవరు డౌట్ చేయలేదు, వెనకబడలేదైనా. ఈయన ఎవరు టర్న్ బ్యాక్, అవునా కదమ్మా? ఎక్కడ టర్న్ బ్యాక్ కానీ అక్కడ నుంచి 40 సంవత్సరాలు మిద్యాన్ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 ఎన్ని సంవత్సరాలు బతికినామా? 120 సంవత్సరాలు బతికాడు కదా. 45 మిద్యాను 40 అంటే 40 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కూడా తన యొక్క స్థిరత్వాన్ని అయినా కోల్పోలేదు. ఈ గొప్ప సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఈరోజు ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది మనం గుర్తించగలుగుతాం. ఇది ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది నాది యోగ్యత కాదు, ఇది కాదు, నాది కాదు, ఈ శరీరమే నాది కాదు. విన్నమా? ఏది నాది కాదు. ఐగుప్తే నాది కానప్పుడు ఇది నా శరీరం, ఈ శరీరం నాకెందుకమ్మా? ఇది మట్టి అంట. కరోనా వ్యాధి వస్తే అంట తీసుకొని మట్టిలో పడతారంట. కానీ శవం కూడా కనబడదు మనకి. శవం కూడా కనబడిన ఒక శరీరం మనం దీంట్లో జీవిస్తుంటే ఎంత భయంకరంగా ఉందాం బ్రదర్. ఇంకా దీని కదా మనము శవం కూడా కనబడని ఒక స్థితిలో ఉంటున్న సమయంలో మనము ఇంకా శరీరం మీద ఎందుకు ఆశలు, శరీర సంబంధం మీద మనకి ఎందుకు ఆశలు, శరీరాన్ని బట్టి ఎందుకు మనం దాన్ని ఉప్పొంగిపోతున్నాం సహోదరుడా? ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ స్థిరమైన బుద్ధి మన జీవితంలో మనం లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చలేము. సాత్వికుడు పిలువబడలేము. నాయకులుగా ఉండి మనము ఆ ఇశ్రాయేలు వారిని మనము ఆ క్రీస్తు రాజ్యంలోనికి మనము నడిపించలేము. జాగ్రత్త. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ఒక ఎత్తు అయితే స్వనీతి అనేది డేంజరస్ స్టేట్. ఆ స్వనీతి వద్దు. స్వనీతి అంటే ఏంటమ్మా? నేను చేసేది కరెక్ట్ అనుకోవటం స్వనీతి. స్వనీతి ఏంటమ్మా? నా సొంత ఆలోచన, స్వబుద్ధి అంతా స్వనీతి అంతే. స్వనీతి నేను అనవద్దు. నేను కాదు నీతిమంతుడు. ఆయన ఎవరమ్మా నీతిమంతుడు? దేవుడు, ప్రభు. ఆయన నీతి బట్టి నేను బతుకుతున్నాను. సంఘం అనేది ఆయన నీతిని తెలపడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క నీతిని ఆయన కనపరచాలని దేవుని నీతిగా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సంఘములో నేను స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటాను. వన్స్ టేకెన్ డిసిషన్ నెవర్ బి చేంజ్డ్. కమ్ వాట్ మే. ప్రాణం పోయినా బాధ. ప్రాణం ఎట్లా పోయేటట్టే కనబడుతుంది. ఇంక పోయినా బాధ లేదు. పోయే ప్రాణాన్ని పోయినా బాధ లేని అర్థం లేదు. ఈ సమయం అంటాం అది కరెక్ట్ కాదు. అవునా బ్రదర్? నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది పోయేటట్టే కనబడుతుంది. అది మనం ఎంత గట్టిగా పట్టుకున్నా అది పోయేదే కనబడుతుంది. ఇంతకుముందు కాలంలో కొంచెం దాని మీద ధైర్యం దేవుడు డాక్టర్ బాగు చేస్తాడో లేకపోతే ఇంకేదో మంచి పదాలు, ఇప్పుడు మంచి తిన్నా చెడ్డ తిన్నా పోయేవాడు పోతున్నాడు. పోయేవాడు పట్టుకొని నాకు ప్రాణం అంటే తీపి లేదంటే అర్థం ఏంది? అక్కడ నువ్వు ఉన్నా తీపి ఉన్నా బతకవు, తీపి లేకపోయినా బతకవు. అటువంటి స్థితిలో ఉన్నాం మనం. అది మనం జ్ఞాపకం చేసుకుందాం సహోదరుడా. స్థిరమైన బుద్ధి మీద మనము కట్టుకుందాం. అప్పుడే ఆ స్థిరంగా మనం ఎదగలుగుతాం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా.